శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. సప్తాశ్వరథమారూఢం ప్రసన్నం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తం సూర్యం ప్రణమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజున పర్వదినం రథసప్తమి, మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథి. ఈరోజు సూర్యోపాసన గురించి మనం మన ఛానల్ ద్వారా మాట్లాడుకుందాం. ముందుగా మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ నా యొక్క రథసప్తమి పండుగ శుభాకాంక్షలు. అసౌ ఆదిత్యోద్బ్రహ్మ అని మనకి వేదం చెబుతోంది. అంటే మనకు కనిపించేటటువంటి శ్రీ సూర్య భగవానుడే ప్రత్యక్ష బ్రహ్మ. ప్రపంచంలో సుమారుగా 800 కోట్ల మంది మానవులు ఉన్నారు. వాళ్ళందరూ ఏదో విధంగా సూర్యుడిని ఆరాధన చేస్తున్న వాళ్ళే, సూర్యుడి వల్ల ఆరోగ్యం పొందుతున్న వాళ్ళే, సూర్యుడి వల్ల పాడి పంటలు పొంది వాటిని ఆహారంగా భోంచేసేవాళ్లే. అంతేకాదు, ఏ మానవుడు కూడా సూర్యుడి యొక్క శక్తిని వినియోగించుకోకుండా ఒక్కరోజు కూడా బతకలేడు. ఇది అందరూ అంగీకరించేటటువంటి యథార్థం. ఈ సూర్యోపాసనని మాకు వైకుంఠపురంలో కారిసిద్ధి హనుమాన్ దేవాలయంలో అర్చక స్వాములుగా పనిచేస్తున్నారు శ్రీ పరాశరం వేదమూర్తి గారు. వారి తండ్రి గారు శ్రీ పరాశరం నరసింహాచార్యులు గారు రచించినటువంటి అద్భుత గ్రంథం. వారు దాదాపు ఒక 12 పుస్తకాలు వారు రచించారు. వాటిల్లో ఈ సూర్యోపాసన అనేది రెండవది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనేది కూడా ఒక ఉపనిషత్ వాక్యం. ఎందుకంటే సూర్యుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. సూర్యకిరణాల ద్వారా విటమిన్ డి మనకు దొరుకుతుందని మన డాక్టర్లు చెబుతున్నారు కదా. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కాసేపు ఎండలో ఉండండి అని. ఏ రకమైన వైద్య విధానం అనుసరించే వాళ్ళైనా సరే, అది ఆయుర్వేదం కానీ, యునానీ కానీ, అలోపతి కానీ, హోమియోపతి కానీ, ఏదైనా సరే ఈ యథార్థం అంగీకరించక తప్పదు. సూర్యుడు కనుక ఒక 6 మాసాల పాటు కనపడకపోతే ఈ ప్రపంచం మంచుగడ్డగా మారిపోతుంది. సూర్యుడు మనకి అనంతమైనటువంటి శక్తి ప్రదాత. మయూరుడు అనేటువంటి ఒక కవి కుష్ఠవ్యాధి పీడితుడు. ఆ కవి తన గురువుల యొక్క అనుగ్రహంతో సూర్య భగవాను ఆరాధించి కుష్ఠవ్యాధి నుంచి విముక్తుడయ్యాడు. అప్పుడు ఆ కవి సూర్య భగవానుడి యొక్క మహిమలు, శక్తిని వర్ణిస్తూ సూర్య శతకము అనేటువంటి ఒక శతక గ్రంథాన్ని సంస్కృత భాషలో రచించాడు. పురాణాలలో సూర్యుడి యొక్క అనుగ్రహం పొందినటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. ఉదాహరణకి వనవాస కాలంలో ధర్మరాజు అనేక మంది బ్రాహ్మణుల పరివృతమై ఉన్నాడు. ఇంతమందికి భోజనం పెట్టాలంటే అడవిలో సాధ్యం కాదు కదా.
అప్పుడు కులగురువు అయినటువంటి ధౌమ్యుల వారు ఉపదేశం మేరకి సూర్యభగవానుడి యొక్క అష్టోత్తర శతనామాన్ని భక్తితోటి చదివి సూర్యుడిని ఆరాధించి అక్షయపాత్ర పొందాడు. ఆ అక్షయపాత్ర సహాయంతో వనవాసం చేసిన 12 ఏళ్ళు ఎటువంటి లోటు లేకుండా అందరూ భోజనం చేశారు. ఇది మహాభారతంలో. అదే రామాయణ కాలంలో చూస్తే శ్రీమద్ రామాయణంలో రామరావణ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు రాముడు ఎంత యుద్ధం చేసినా రావణాసురుడిని వధించలేకపోతున్నాడు. ఇది గమనించినటువంటి సప్త ఋషులలో ఒకడైనటువంటి అగస్త్యుల వారు ఆకాశ మార్గంలో వెళ్ళి రామచంద్ర ప్రభువుకి ఆదిత్య హృదయము అనేటువంటి స్తోత్రాన్ని ఉపదేశించాడు. ఈ ఆదిత్య హృదయ స్తోత్రం మన ఛానల్లో మన గతంలో ఒక 3 ఎపిసోడ్లుగా చెప్పుకున్నట్టు నా గుర్తు. ఆ ఆదిత్య హృదయాన్ని ఆచమనం చేసి చక్కగా పఠించి రావణాసురుడి యొక్క సంహారం చేశాడు. మహాభారతంలోనే మరొక ఉదాహరణ కనిపిస్తుంది. ద్రౌపదీదేవిని అజ్ఞాతవాస సమయంలో సుదేష్ణాదేవి తన తమ్ముడు కీచకుడి దగ్గరికి మధుదెమ్మను పంపించింది. ఆమె వెళుతూ ఉంది. అంతకుముందే వాడు వికృతంగా ప్రవర్తించాడు తనతోటి. ఎలా తనకు రక్ష ఎవరు అని లోకబాంధవుడైనటువంటి ఆ సూర్య భగవానుడిని దర్శించింది ఆకాశం నుంచి. ఆయన్ని ప్రార్థించింది. ఆయన అజ్ఞాత రూపంలో ఉన్నటువంటి ఒక భయంకరమైన రాక్షసుడిని పంపించాడు ఆమె రక్షణగా. ఆ రాక్షసుడు కీచుకున్న ఒక తోపు దూశాడు ద్రౌపదీదేవి మీదకు వస్తుంటే. వాడు వెళ్ళి అంత దూరంలో ఒక ఎండుటాగులాగా పడ్డాడు. అలా అక్కడ సూర్యభగవానుడు సహాయం చేశాడు. ఇలా ఎన్నో దృష్టాంతాలు మనకి పురాణాలు పరిశీలిస్తే దొరుకుతాయి. అలాగే ఈ ప్రవచనంలో మనం సూర్యభగవాను గురించి పురాణాలలో వేదాలలో ఏం చెప్పారు, సూర్య శక్తిని గురించి పాశ్చాత్య దేశస్తులు ఏం చెప్పారో కూడా మనం చూడవచ్చు. అట్లాగే మానసికంగా సూర్యోపాసన ఎట్లా చేయాలి, అలా చేసి ఎవరెవరు ఏమేం ఫలితాలు పొందారో కూడా మనం ఆలోచించవచ్చు. ఇప్పటికీ ఆదిత్య హృదయాన్ని స్తోత్రం చేసి అనేక ప్రయోజనాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక భౌతికంగా సూర్యుడి యొక్క సూర్య శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో, వైద్యపరంగా ఎలా ఉపయోగించగలో కూడా మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం. అంతేకాదు ఇవాళ ఆధునిక కాలంలో సోలార్ ఎనర్జీ అనేది ఎక్కువగా వినపడుతుంది. అంటే ఈ సోలార్ ఎనర్జీ కరెంటుగా మార్చడం, బ్యాటరీలో నిక్షిప్తం చేసి రాత్రిపూట కూడా దీపాలు వెలిగించుకోవటం చూస్తున్నాం. అంతేకాదు ఇవాళ సోలార్ ఎనర్జీతో పనిచేసే కార్లు కూడా తయారైనవి. 2027లో అవి వస్తాయని నిన్న మన పేపర్లో చదివాను నేను. కాబట్టి మిగతా శక్తి వనరుల కంటే కూడా ఈ సోలార్ పవర్ అనేది చాలా చాలా చౌక. ఎందుకని? దీంట్లో మనకి ఇంధనం అక్కర్లేదు. సూర్యుడు ఒక అనింధనాగ్ని, ఏ ఇంధనం లేకుండానే మండుతూ ఉంటాడు ఆయన. కాబట్టి అంతేకాకుండా మానవులు పరిపూర్ణమైన ఆరోగ్యంతో జీవించడానికి సూర్య నమస్కారాలు చేస్తారు యోగాసనాల్లో భాగంగా. అందులో సూర్యుడి యొక్క 13 నామాలు ఉచ్చరించి 13 సార్లు నమస్కారం చేస్తారు. ఓం రవయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఇటువంటి నామాలు 13 ఉంటాయి. పూర్వీకులు నిత్యము సూర్య నమస్కారాలు అనే పేరుతోటి ఆధ్యాత్మికపరమైన వ్యాయామం చేసి రోగాలకు దూరంగా ఉండేవాళ్ళు. నిండు నూరేళ్లు ఆనందంగా ఆదర్శవంతంగా జీవించారు.
ఒక 100 ఏళ్ల క్రితం చూస్తే ఇప్పుడున్నన్ని రోగాలు లేవు ఆనాడు. ఇప్పుడున్నన్ని మందులు, ఈ మందులు తయారు చేసే కంపెనీలు, హాస్పిటల్స్, ఈ కార్పొరేట్ సంస్కృతి ఆనాడు లేదు. అంతేకాదు ఇప్పుడున్నంతమంది డాక్టర్లు కూడా లేరు. అందుకని ఏం చేసేవాళ్ళు మరి? ప్రజలు ప్రకృతిని ఆరాధన చేస్తూ, ప్రకృతితో కలసి మెలసి జీవిస్తూ ఆహ్లాదకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి, అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవించారు ఒక 100 ఏళ్ల క్రితం. అయితే మనం కూడా నేడు పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతోటి, నమ్మకంతో, మనకి ప్రత్యక్ష దైవం భగవంతుడు మనకు కనపడ్డు, కానీ సూర్యనారాయణమూర్తి రూపంలో మనకు దర్శనమిస్తాడు ప్రతిరోజు. అటువంటి సూర్య భగవానుణ్ణి ఆరాధన చేసి సూర్యశక్తి వల్ల కలిగే ప్రయోజనాలు పొంది మనం కూడా ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడుపుదాం. ఇక ఈ సూర్యోపాసన గ్రంథం మరికొన్ని విషయాలు చెప్పింది. మొట్టమొదట సూర్యుడిని మనం ఎందుకు ఆరాధించాలి? సూర్య భగవానుడు సమస్త జగత్తుకి ఆధారం. ఆ సూర్యుడిచ్చే వెలుగు, వేడిమి గనక లేకపోతే ప్రకృతిలో ఏ ప్రాణి కూడా జీవించలేదు. అంటే ప్రాణికోటికి సూర్యుడే ఆధారం. సూర్యుడి నుండి లభించేటటువంటి ప్రకాశం సప్తవర్ణ మిశ్రమము అన్నారు. అదే ఇంగ్లీష్లో విబ్జియార్ అని మనం పాఠాలు కూడా చెప్పాం. అంతేకాదు ఆయన సప్తాశ్వ రథారూఢుడు. సూర్యుడి యొక్క రథానికి 7 గుర్రాలు పూంచబడి ఉంటాయి. సూర్యుడు ఆ విధంగా 7 గుర్రాలని పూంచినటువంటి రథం మీద అనూరుడు అనేటువంటి రథసారథి సారథ్యంలో తిరుగుతూ ఉంటాడు అని, ఆకాశంలో పరిభ్రమిస్తూ ఉంటాడు, మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు అని మన ప్రాచీనులు ఏనాడో చెప్పారు. ఇది ఒక వైజ్ఞానికమైనటువంటి రహస్యం. సూర్యుడి యొక్క రథానికి 7 గుర్రాలు అంటే 7 రంగులతో ఉండేటటువంటి కిరణాలు అని చెప్పుకోవాలి. వాస్తవానికి అన్నీ తెలుపే. ఆ తెలుపు ఒక ప్రిజంలో కూడా ప్రసరించినప్పుడు ఆ తెల్లటి కాంతి 7 వర్ణాలుగా మనకి కనిపిస్తుంది ఒక తెల్లటి కాగితం మీద. అంతేకాదు ఆకాశంలో ఇంద్రధనుస్సు ఏర్పడినప్పుడు కూడా 7 రంగులు కనిపిస్తాయి మనకి. సూర్యుడి యొక్క ప్రాశస్యం ఏంటి అని మనం ఆలోచిస్తే భారతీయ వాంగ్మయానికి, ప్రపంచ వాంగ్మయానికి కూడా వేదాలే మూలం అనే విషయం మాత్రం నిర్వివాదం. అందులో మన భారతదేశంలో హిందువులుగా పుట్టినటువంటి మనమంతా వేదాన్ని ప్రమాణంగా తీసుకుంటాం. కంటికి కనపడనటువంటి భగవంతుడి యొక్క దివ్యశక్తులు ఎప్పుడు, ఎలా, ఎక్కడ ప్రస్ఫుటితం అవుతున్నాయో వాటిని వేదాలు చెప్పినాయి. వేదం అనేది అపౌరుషేయము అన్నారు. ఎవరు రచించినవి కాదు, భగవంతుడి యొక్క నోటులో నుంచి వచ్చినవే వేదాలు. సూర్య సూక్తం, వాయు సూక్తం, అగ్ని సూక్తం, భూసూక్తం, వరుణ సూక్తం మొదలైనటువంటి సూక్తాలలో భగవానుడి యొక్క దివ్యశక్తులు ఎలా ప్రసరితం అవుతున్నాయో వివరింపబడ్డాయి. సూర్యుని గురించి మన ప్రాచీన మహర్షులు కొన్ని మాటలు చెప్పారు. ఇందాక మనం చెప్పుకున్నవి కొన్ని, వాటిల్లో ఇంక కొన్ని ఉన్నాయి. అసౌ ఆదిత్యో బ్రహ్మ అన్నారు. అంటే ఈ కనిపించేటటువంటి సూర్య భగవానుడే పరబ్రహ్మస్వరూపుడు అని. సూర్య ఆత్మ జగస్తుషశ్చ అన్న. జగత్తుకు సూర్యుడే ఆత్మ. ఉద్యన్నాదిత్యరశ్మిభిః శీర్ణో రోగమనీనసః అన్నారు. అథర్వవేదం చెప్పిన మంత్రం ఇది. అంటే
ఉదయిస్తున్న సూర్యుడి యొక్క కిరణాలు అనేక రోగాలని నివారిస్తాయి. ముఖ్యంగా శరీరంలో ఎముకలు ఎదుగుదలకి, ఎముకల పటిష్టానికి కావలసిన విటమిన్ డి చక్కగా సూర్యరశ్మిలో దొరుకుతుంది. అందుకనే ఉదయం సాయంత్రం సూర్యుడిని ఉపాసిస్తూ అర్ఘ్యప్రదానం సూర్యుడికి చేయాలి అని కూడా మన పెద్దవాళ్ళు చెప్పారు. చక్షౌ సూర్యో అజాయత పురుష సూక్త మంత్రంలో ఉంది. అంటే భగవంతుడి యొక్క నేత్రమే సూర్య భగవానుడు. భగవంతుడికి 2 కళ్ళు అంటారు. కుడి కన్ను సూర్యుడైతే ఎడమ కన్ను చంద్రుడు అని. యస్సర్వం ప్రకాశయతి తేన సర్వాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధదితే అని. ఇది ఉపనిషత్ వాక్యం, ప్రశ్నోపనిషత్తులో ఉంది. సూర్యభగవానుడు ప్రకాశించేటప్పుడు సర్వప్రాణులను తన కిరణాలలో నిలుపుకుంటాడు అని. సూర్యాతపః స్వేదవలంహి సర్వరోగ వినాశకః మేధశ్చేద కరశ్చైవ బలోత్సాహ వివర్ధనః. ఆయుర్వేద శాస్త్రం చెప్పిన శ్లోకం ఇది. సూర్యుడి నుండి వచ్చేటటువంటి ఎండ, ఆ ఎండ వల్ల మనకి చెమట పడుతుంది శరీరానికి. అంటే దేహం వేడెక్కుతుంది. దేహం వేడెక్కితే చల్లబరచడానికి శరీరం ఏం చేస్తుంది? తనలో ఉన్న నీటిని చర్మం ద్వారా చెమట రూపంలో బయటకు పంపిస్తుంది. తద్వారా రక్తం శుభ్రపడుతుంది, సర్వరోగాలు నశింపజేస్తుంది. అంతేకాదు శరీరంలో ఉండే కొవ్వు తగ్గించి బలము, ఉత్సాహం ఈ రెండూ పెంపొందిస్తుంది. ఇక చరక సంహితలో చెప్పిన శ్లోకం ఏంటంటే, దద్రుహు విస్ఫోట కుష్టఘ్నక కామిలో శోధనాశక జ్వరాతిసార శూలానాం హారతే నాత్ర సంశయగా. సూర్యకిరణాలు కొన్ని వ్యాధులు పోగొడతాయి అని. మొట్టమొదటిది కుష్ఠవ్యాధి, అలాగే శోధరోగం. ఇటువంటి రోగాలన్నీ పోగొడుతుంది. వాగ్భట సూత్రం ఏం చెప్పిందంటే, సూర్యకిరణాలలో సర్వరోగాలను జయించే శక్తి ఉన్నది అన్నది. ఏంటవి? కఫ పిత్తోద్భవరోగో వాతరోగస్తథైవ చ తత్సర్వాన్నరోజితత్వా జీవేశ శరదాం శతం. సూర్యభగవానుడి యొక్క దివ్య కిరణాలలో సర్వరోగాలను జయించే శక్తి ఉన్నది అన్నారు. ఆది వ్యాధులను సమూలంగా పెకలించి వేస్తుంది శరీరంలో నుంచి. దీర్ఘమైన ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తుంది. అలాగే సూర్యుడి యొక్క ప్రాముఖ్యతను ఉదహరించేటటువంటి అనేక ప్రమాణాలు మన పురాణాల్లో ఉన్నాయి. ఈ విషయం లోతుగా పరిశీలించాలి అనుకునేటువంటి వాళ్ళు గీతా ప్రెస్ గోరఖపూర్ వాళ్ళు సూర్యాంక అనేటువంటి ఒక గ్రంథాన్ని వెలయించారు. దాన్ని మనం పరిశీలించవచ్చు. అలాగే మనకి ఇవాళ ఒక జాడ్యం ఉంది. ఏమిటయ్యా అంటే, మన ఋషులు మహాత్ములు చెప్పిన వాటిని అంతకంటే ఎక్కువ నమ్మేది ఎవరంటే ఇతర దేశస్తులు చెబితే అది ప్రామాణికమని భావిస్తూ ఉన్నాం. కారణం లార్డ్ మెకాలే ప్రవేశపెట్టిన విద్యా విధానమే. మనల్ని ఆకారంలో భారతీయులు ఉన్నా మానసికంగా మాత్రం ఆంగ్లేయులుగానే మార్చిపారేశాడు వాడు, ఆ దిక్కుమాలినటువంటి ఒక విద్యా విధానం వల్ల, లార్డ్ మెకాలే. అందువల్ల పాశ్చాత్య దేశం వాళ్ళు కనుక అంగీకరిస్తే మన వాళ్ళు ప్రమాణంగా స్వీకరించేటటువంటి ఆలోచన చేస్తూ ఉంటాం. అందుకని కొన్ని వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం చూద్దాం. మిస్టర్ ఏబి గార్డెన్ అనేటువంటి ఆయన చెప్పిన మాట ఏంటంటే, అనాది కాలం నుంచి మానవులు, పశుపక్షాదులు, చెట్లు, వనస్పతులు, ఔషధ మొక్కలు అన్నీ సూర్యుడి యొక్క ప్రకాశం వల్ల లాభాన్ని పొందుతూ సౌందర్యము,
మనకి ఆరోగ్యము, దీర్ఘకాలం జీవించేటటువంటి విధానాన్ని ఇస్తున్నాయి అని. సూర్యుణ్ణి భగవంతుడు అని ఆరాధించడంలో హిందువుల యొక్క ఆంతర్యం ఇదేనని చెప్పాడు. మన వాళ్ళు ప్రతిదీ కూడా ఒక అంతర్లీనమైనటువంటి విషయం ఉంటుంది దాంట్లో. అలా కాకుండా ఇలా సూర్యుడిని ఆరాధించండి, నదులని పూజించండి, సముద్రాన్ని పూజించండి, చెట్లని పూజించండి అని చెప్పారు మన వాళ్ళు. కొన్ని జంతువులను కూడా పూజించమన్నారు, కొన్ని పక్షులను కూడా పూజించమన్నారు. కుక్కని కాలభైరవుడిగా భావించాం. అలాగే గుడ్లగూపని లక్ష్మీమాత యొక్క వాహనంగా మనం భావించుకుని ఆదరించాలి అని చెప్పారు శాస్త్రం. జేమ్స్ అని ఆయన చెప్పాడు, సూర్యుడి యొక్క కాంతిలో ఆరోగ్యాన్ని వృద్ధి చేసేటటువంటి శక్తి ఉన్నది అన్నాడు. మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు సూర్య భగవానుడు ఆరోగ్యం ఇస్తాడు అని. ఇలా అనేక మంది పాశ్చాత్యులు మనకి సూర్యుడి యొక్క ఆరాధన గురించి అనేక విషయాలు చెప్పారు. మరి సూర్యోపాసన మానసికంగా ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని రేపటి రోజు మనం కలిసి ముచ్చటించుకుందాం. ఈ రథసప్తమి పర్వదినం రోజు తప్పకుండా మనం చేయాల్సింది ఏమిటి అంటే, ఆ ఒక్క విషయం చెప్పి ముగిస్తాను ఈ యొక్క ఎపిసోడ్ని. దక్షయజ్ఞ సమయంలో పూష అనే రూపంలో ఉన్నటువంటి సూర్యభగవానుడు వికటంగా నవ్వటం వల్ల వీరభద్రుడైన పళ్ళు ఒడగొట్టాడు. మళ్ళీ శంకరుడు వచ్చి అందరికీ వరాలు ఇచ్చేటప్పుడు ఈ పూషుడు అనేటువంటి వాడికి కూడా, అంటే ద్వాదశ ఆదిత్యులు అని ఉంటారు 12 మంది, వాళ్ళల్లో పూషుడు ఒక రూపం. ఆ పూషుడికి చెప్పాడు, నీవు నీ యొక్క రథసప్తమి రోజున యజమాని యొక్క దంతాలతోటి ఆహారం భుజిస్తావు అన్నారు. అంటే మనం సూర్యరశ్మిలో పొంగలు పెట్టి ఆ పొంగలిని మనం తింటే సూర్యభగవానుడు ఆనందపడతాడు. అంటే సూర్యుడికి నివేదించిన తర్వాత మనం తీసుకోవాలి. అంటే ఆయనకి దంతాలు లేవు కాబట్టి యజమాని తన దంతాలతోటి చక్కగా నవిలి తింటే ఆయనకు ఆనందం కలుగుతుంది. ఆ రోజున ఈ 30 రోజులు మనం ధనుర్మాసంలో పెట్టినటువంటి ఈ గొబ్బెమ్మలు పిడకలుగా చేసి పెడతాం, ఆవు పేడతో తయారు చేసినవి. వాటిని ఉపయోగించి ఆవు పాలతోటి, చక్కటి బియ్యం, వాటిల్లో వేసే జీడిపప్పు, ఇవన్నీ పదార్థాలతోటి పొంగలి తయారు చేయాలి రథసప్తమి రోజు. అది సూర్యభగవానుడికి నివేదించి ఆ తర్వాత మనం ప్రసాదంగా పుచ్చుకోవాలి రథసప్తమి రోజు తప్పకుండా. అంతేకాదు, గాయత్రి మంత్రం ఉపదేశం పొందిన జాతి ఏదైతే ఉందో, అది బ్రాహ్మణ కావచ్చు, క్షత్రియులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, వీళ్ళందరికీ యజ్ఞోపవీత ధారణ అనేది ఉన్నది. అంటే గాయత్రి మంత్ర ఉపదేశం ఉంటుంది. ఆ గాయత్రి మంత్ర పురస్సరంగా ప్రతిరోజు ఉదయాన కనీసం ఒక్క పూటైనా సరే సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. దానివల్ల మందేహులు అనేటువంటి రాక్షసులు సూర్యభగవాను విడిచిపెట్టి పారిపోతారు. లేకపోతే సూర్యుడి యొక్క రథానికి అడ్డం పడతారు వాళ్ళు. మనం ఈ జలం ఏదైతే విసురుతామో సూర్యుడి వైపు, ఆ రాక్షసులు ఆ జలానికి భయపడి పారిపోతారు. అందుకని గాయత్రి మంత్ర పురస్సరంగా చక్కగా సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయాలి. ఇటువంటి ఎన్నో విశేషాలు మనకి పురాణాల్లో, వేదాలలో చెప్పారు. వేదాల్లో చెప్పినవన్నీ మనకు అర్థం కాకపోవచ్చు, అందుకని పురాణాలు వచ్చినాయి. పురాణాలు ఏమిటంటే మనకి ఒక మిత్రుడు ఎలా చెప్తాడో అలా చెప్తాయి పురాణాలు. వేదాలు ఒక గురువు ఎలా చెప్తాడో అలా ఉంటుంది కఠినంగా. అదే కావ్యాలైతే కాంతా సంహితం అన్నారు, ఒక ప్రియురాలు ఎలా చెబుతుందో అలా చెబుతాయి అని.
ఇట్లా రకరకాలుగా మన పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి ఈ రథసప్తమిని చక్కగా మనం జరుపుకొని తద్వారా సూర్య భగవానుడి యొక్క దివ్యమైన భవ్యమైన అనుగ్రహానికి పాత్రలమవుదాం. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.